ఓపికతో మీరు ఇంత కష్టపడి నిలబడినందుకు మీకు కృతజ్ఞతలు. మన ప్రగాఢ సంతాపాన్ని మన ప్రవీణ్ గారికి తెలియజేస్తున్నాము. ఇప్పుడు శవ పంచాయతీ వారి యొక్క రక్త బంధువు అయిన అన్నయ్య గారు స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి శవ పంచాయతీ పోలీసు డిపార్ట్మెంట్ వారు ఖచ్చితంగా తీసుకుంటారు. పొద్దున్న ఆ శవ పంచాయతీ అయిపోయిన వెంటనే మన సూపరింటెండెంట్ గారు సిఎస్ఆర్ఎంఓ గారు ఖచ్చితంగా ఒక డాక్టర్ గారు వేసి పిఎంఓ ఇచ్చి మనకు పిఎంఓ చేయించి ఏమి జరిగిందో అని పోలీసు వారికి రిపోర్ట్ ఇస్తారు. ఇది రూల్ బేస్డ్. అందుకని మనం అర్థం చేసుకుంటాము. థ్యాంక్ యూ. దయచేసి వినండి. కొంచెం మనం నేను చెప్పేది ఒకసారి దయచేసి వినండి. ఇప్పుడు ఏదైతే మనకి రిటైర్ సిఐ గారు అడుగుతున్నారో సార్ రాసిన రిపోర్ట్ అంతా మీరు చదివారు కదా, దయచేసి వినండి. మనకు అనుమానాస్పదమైన ఆ పదం అనేది మనం కోరుకున్న పదం, అది ఖచ్చితంగా అది రికార్డ్ చేశారు. రెండవది, అనేకమైన గాయాలు ఆయన దేహం మీద ఉన్నాయన్న పదం కూడా రాశారు. ఈ రెండు పదాలని బేస్ చేసుకుని ఇప్పుడు ప్రధానంగా వాళ్ళ యొక్క సమక్షంలో బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమక్షంలో వాళ్ళ సంతకాలు పెట్టి ఇప్పుడు దాన్ని బట్టి ఎఫ్ఐఆర్ వేస్తారు. ఇప్పుడు స్టెప్ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు పంచనామా స్టార్ట్ అవుద్ది. అంటే మనం ఏదైతే అనుమానం చేస్తామో ఆయన నిజంగా బండి మీద పడిపోతే గాయమైందా, లేదంటే దేనితోన్నా కొడితే గాయమైందా, ఇవన్నీ పంచనామాలోనే తేలుతాయి. కాబట్టి నెక్స్ట్ జరిగే ప్రొసీజర్ ఇది. పోలీసు వారు కూడా మనకి ఏమీ ఎగ్నెస్ట్ గా లేరు, వాళ్ళు ఖచ్చితంగా మనం సహకరిస్తున్నారు, మంచి మాట చెప్తున్నారు, మనం అన్నట్టుగానే రిపోర్ట్ తీసుకున్నారు. ఇంకొకటి, రేపు జరగబోయేది ఏంటంటే పెద్దల సమక్షంలో వాళ్ళ బంధువుల సమక్షంలో వీడియో ఫొటోస్ తో సహా పోస్ట్ మార్టం జరుగుద్ది. ఊరికే చేయదు, మనం అందరం ఉంటాం. అయితే నైట్ టైం అనేది పిఎం జరగదు కనుక రేపు ఉదయం చేస్తారు. నిజానికి బంధువులు ఉదయం వచ్చుంటే ఇప్పటికి పోస్ట్ మార్టం అయిపోయేది, వాళ్ళు లేట్ గా రావడం వల్ల అవ్వలేదు. కాబట్టి దయచేసి అదన్నా జరిగేది నెక్స్ట్ జరగబోయేది. మన అందరూ ఉండండి, ఓపికతో ఉండండి. బీకేఆర్ గారు మాట్లాడతారు ఒకసారి. యథాతథంగా లోపల జరిగాయి రాసిన కాబట్టి ఇప్పుడు మనమంతా ఏం చేద్దామంటే, మన రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా రాష్ట్ర సమితి పెద్దలు, ఏఐసిసి పెద్దలు రేపు ఉదయం జరగబోయే పోస్ట్ మార్టం దగ్గర వాళ్ళు ఖచ్చితంగా లోకల్ నాయకులు ఉంటారు. ఇప్పుడు అందరూ ఎక్కడ ప్రశాంతంగా మన ఇళ్లకు చేరుకుందాం. రేపు పోస్ట్ మార్టం అయిన తర్వాత మీకు అప్డేట్ ఇవ్వబడుతుంది. సోషల్ మీడియా వేదికగా కానీ పాస్టర్స్ గ్రూప్ లో కూడా అప్డేట్ ఇవ్వబడుతుంది. దానిని బట్టి మీరంతా చేరుకునే అవకాశం ఉండొచ్చు. అప్పటి వరకు అందరూ సమయాన్ని పాటించండి, ప్రశాంతంగా ఎవరిళ్ళకి వారు వెళ్లాలని క్రీస్తు పేరిట ప్రేమతో మనవి చేస్తూ అందరికీ ప్రేమపూర్వకమైన వందనములు తెలియజేస్తూ, ఒకవేళ పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఏదైనా అనుమానాస్పదమైన పరిస్థితి ఉంటే అప్పుడు మనమంతా మరలా ఇదే రీతిగా ఐక్యత చాటుదాం, న్యాయం కోసం పోరాడుదాం. క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత. క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత. నిజంగా క్రైస్తవ వీరులుగా వచ్చినటువంటి మీ అందరి డిమాండ్ ప్రకారంగా ఇప్పటి వరకు పిటిషన్ ఇవ్వలేదు వాళ్ళు. ఇప్పుడు పిటిషన్ ఇచ్చారు. ఇప్పటి వరకు పిఎం అవదన్నారు. పిఎం మార్నింగ్ చేయడానికి మన డిమాండ్స్ అన్ని కూడా కంప్లీట్ అయ్యాయి. కాబట్టి అందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి వందనాలండి. పిటిషన్ కాపీ
లైవ్ అంటే నేను చూడడానికి ఇవ్వరు, టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారు. మెడికల్ టెర్మినాలజీ వేరే ఉంటుంది. నువ్వు పోస్ట్ మార్టం చూడడానికి కెపాసిటీ ఉంటుందండి. ఒక టీం ఉంటుంది. డాక్టర్, నేను డాక్టర్ గారికి లేకపోతే మనం అసైన్ చేస్తాం, గవర్నమెంట్ అసైన్ చేస్తుంది. దయచేసి అందరు కూడా వినండి ఒకసారి. మై డియర్ బ్రదర్స్, అందరికీ మీరందరూ కూడా కష్టపడి ప్రయాసపడి మన దైవజనులు మనం పోగొట్టుకున్నాం. ఆయన మీద ప్రేమతో మీరు అందరూ కూడా వచ్చారు, అని బట్టి ప్రత్యేకంగా వందనాలు. ముఖ్యమైన విషయం ఏంటంటే గొడవలు ఏం చేయకుండా ప్రశాంతంగా ఇంటికి వెళ్ళటానికి పోలీసులు మనకు సహకరించారు. రేపు ఉదయం పోస్ట్ మార్టం చేస్తున్నారు. రేపు ఉదయం 10 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది ఆ కార్యక్రమం అంతా కూడా. ఎవిడెన్స్ అన్ని కూడా ఇస్తారు, ఎలా జరిగింది, అది ఇన్సిడెంటా యాక్సిడెంట్ అనేది రేపు మార్నింగ్ కన్ఫర్మేషన్ ఇస్తారు. కాబట్టి అందరు కూడా కామ్ గా ఎవరి ఇళ్ళకి వెళ్ళాలంటే రేపు మార్నింగ్ మళ్ళా మనమందరం కూడా ఇక్కడ చేద్దాము. ఇప్పుడు నైట్ వెళ్ళిన తర్వాత సోషల్ మీడియాలో ఒకవేళ లైవ్ ఇవ్వాలంటే డైవిజన్ ఎవరైనా ఇస్తారు, మీరు ఫాలో అప్ చేయండి. రేపు మార్నింగ్ ఏ టైంకి రావాలని మీకు చెప్తాము. ఇప్పుడు ఏం గొడవ లేదు, కంప్లైంట్ ఇచ్చేశారు, ఎఫ్ఐఆర్ కాపీ చేశారు. మార్నింగ్ పిఎం చేస్తారు కాబట్టి ప్రశాంతంగా వెళ్ళవలసింది ప్రేమకు మనవి చేస్తున్నాను. గొడవలు ఏమి లేకుండా ప్రశాంతంగా వెళ్ళవలసింది ప్రేమపూర్వక మనవి. థ్యాంక్ యూ. ప్రభుత్వానికి ఒకటే విన్నపం అండి, ఇట్లాగా చాలా మంది క్రైస్తవుల మీద ఉద్దేశపూర్వకంగా దాడులు జరుగుతున్న కారణంగా మనం ప్రవీణ్ ప్రగడాల్ గారికి జరిగిన విషయంలో మనం ఆలోచించవలసి వస్తుంది. అంతేకాదు, ఎవరైతే బైబిల్ విషయంలో డిఫెండ్ చేస్తున్నారో వారి ప్రాణాలు కూడా ఎప్పుడున్నట్టు హెచ్చరించడం. క్రైస్తవ నాయకులు పెద్దలు ఇక్కడ మార్చురి దగ్గర ఈ రాజమండ్రి హాస్పిటల్లో జరిగినటువంటి దగ్గర ప్రధాన డిమాండ్ ఏంటి క్రైస్తవ సమాజం నుంచి అనే దానికి ఒక స్పష్టమైనటువంటిది లేదు. ఎందుకొరకనంటే యాక్సిడెంట్ జరిగినటువంటి స్పాట్ దగ్గర, ప్లేస్ దగ్గర మీరు ఎక్కడైనా చూడండి, ఏ హైవేలో గానీ లేదంటే ఏ ప్లేస్ లో గానీ చుట్టూ ఒక మార్కింగ్ చేస్తారు, ఒక ప్లేస్ చేస్తారు. అందులో క్రైస్తవ్యంలోనే చాలా మెజారిటీ కోరుకునేటువంటి వ్యక్తి, చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి హత్య చేయబడ్డాడు అని మొత్తం రెండు రాష్ట్రాల్లో కూడా ఆందోళన చేస్తున్నటువంటి టీవీ9 లో ప్రెస్ అన్నింటిలో వస్తున్నటువంటి న్యూస్ విషయంలో కనీసం ఇందాక 2-3 గంటల సేపు నేను అక్కడికి వెళ్లి చూశాను. ఒక పోలీస్ గానీ లేదంటే అక్కడ ఏదైనా ఒక బౌండరీ గీసినటువంటి విధానం గానీ ఏదీ లేదు. అక్కడ ఉన్నటువంటి మీడియా వాళ్ళు వస్తున్నారు, ఈ బండిని పట్టుకుని ఇదిగో ఈ బండి ఎలా యాక్సిడెంట్ జరిగింది, ఈ హెల్మెట్ కి ఇలా బ్లడ్ అంటుకున్నది, ఈ స్పెడ్స్ ఇలా ఉన్నది, మాస్క్ ఇలా ఉన్నది అని చెప్పేసి ఎన్నో రకాలుగా దాన్ని పట్టుకుని చెప్తున్నారు. మరి ఎవిడెన్స్లు ఎలా దొరుకుతాయి? ఎవిడెన్స్లు డెడ్ బాడీ దగ్గర మీరు మార్చరీ చేస్తే మీకు దొరికేస్తాయా? అక్కడ ఎవరు వచ్చారు, అక్కడికి ఎవరు రాకుండా ఎలాగా ముందు కనీసం అక్కడ ఇన్వెస్టిగేషన్ జరగాలి కదా. స్పాట్ దగ్గర ఇన్వెస్టిగేషన్ లేకుండా మార్చురీలో జరిగే దాని గురించి మాట్లాడతారేంటి? అసలు ఎక్కడ అక్కడ సీసీ ఫుటేజ్ కరెక్ట్ గా పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో జరిగింది యాక్సిడెంట్. ఆ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో జరిగినటువంటి ఆ సీసీ ఫుటేజ్ ఇవ్వండి అని అంటే దానికి సంబంధించినటువంటి సరైన స్పందన లేదు, రెస్పాండ్ లేదు. ఏంటంటే ఇచ్చేసాం, పంపించేసాం వాట్సాప్ గ్రూపుల్లో. అందులో ఏమన్నారు, ఆ దూళ్ళేసిపోంది అంటది. దూళ్ళేసిపోంది ఎక్కడ లేసిపోంది? రాజమండ్రిలో లేసిపోందా, విశాఖపట్నంలో లేసిపోందా, లేదా విజయవాడలో లేసిపోందా? బోల్డ్ చోట్ల లేసిపోతుంది. స్పాట్ కావాలి కదా మనకి. ఆ స్పాట్ కరెక్ట్గా అదే వీడియోనా అక్కడ ఉన్నటువంటి నయారా బంక్ దగ్గర అది కాదా అనేటువంటి మనకి డిమాండ్ వద్దా? మనకి ప్రధానమైన డిమాండ్ వద్దా? కంప్లైంట్ రాసేసాం, ఎఫ్ఐఆర్ రాసేసాం, తెల్లవారుజాము పంచనామా జరిగిపోతుంది. పంచనామా జరిగిపోయినటువంటి దానికి డెడ్ బాడీ తీసుకుని వెళ్ళిపోతారు. ఇదే క్రైస్తవం. రేపొద్దున వీళ్ళయ్యారు, రేపొద్దున మనం అవుతాం. ఏంటి దీనికి జవాబు? ఏంటి జవాబుదారీతనం లేదా దీంట్లో? ఒక పోలీస్ గారైనా బయటకు వచ్చి ఎందుకు దానికి చుట్టూ బౌండరీస్ పెట్టలేదనే దాని కొరకు ఎవరైనా ఇప్పుడు వరకు చెప్పారా? దాన్ని అడిగారా? ప్రధాన డిమాండ్ అంటే అని అడిగారా? ఒకరైనా సరే ఎందుకు పెట్టలేదు అనే దాన్ని అడిగారా? మరి ఎవిడెన్స్ మాఫీ ఎలా చేస్తారు చెప్పండి? మీరు ఎవిడెన్స్ మాఫీ ఎలా జరుగుతుందో చెప్పండి. ఆ మాత్రం తెలియదా? మనం చదువుకోవట్లేదా? నెట్లలో చూడట్లేదా ఎవిడెన్స్ మాఫీలు ఎలా జరుగుతాయో? కొంచెమైనా సరే పెద్ద నాయకులు, పెద్ద వారు అడగవలసినటువంటి విధానములు అడగకపోతే మనకి న్యాయం ఎలా దొరుకుతుందండి? మీరైనా ఆలోచించండి కొంచెం. ఎందుకు పెట్టలేదు గట్టిగా అడగండి. ఈ రోజు మార్నింగ్ మనం 8 గంటలకు వెళ్తాం. అక్కడ
8 గంటలకి ఇక్కడ ఎంత మనకు ఇంకా రేపు పొద్దున 8 గంటలకు ఏముంటదండి? అంబులెన్స్ లో బాడీ ఎక్కిస్తారో హైదరాబాద్ వెళ్తుంది. ఏం జరుగుతుంది? అంతకు మించి ఏం జరుగుతావు? అంతకు మించి ఏం జరుగుతావు? ఏం జరుగుతుంది? రేపు పొద్దున 8 గంటలకు వస్తే ఏం జరుగుతుందండి? చెప్పండి. 8 గంటలకు వస్తే న్యాయం జరిగిపోతా చెప్పండి. పోస్ట్ మార్టం అవ్వకుండా ఏమవ్వకుండా పోస్ట్ మార్టం స్పాట్ జరిగినట్టు ఎవిడెన్స్ వద్దా మాకు? స్పాట్ లో ఎవిడెన్స్ వద్దా మాకు? బౌండరీ లేకుండా ఎవిడెన్స్ అన్ని కూడా తారుమారు చేసేస్తుంటే ఎవిడెన్స్ లేకుండా మాకు ఎలాగండి? మాట్లాడరండి, పెద్దలు మాట్లాడరండి, నాయకులు మాట్లాడరండి. స్పాట్ దగ్గర వదిలేసి పొద్దు టైం అవుతుందండి. అవ్వదు, గ్యారంటీ ఇస్తాను నేను. ప్రభుత్వం తరఫున వచ్చి 90% యాక్సిడెంట్ అని చెప్పి స్టేట్మెంట్ చెల్లిపోండి న్యూస్ లోనే. ఎవరైనా మాట్లాడారంటే న్యూస్ ఛానల్ వెళ్ళవలసింది వెళ్ళిపోయింది. ఓ పక్క నుంచి ఎవిడెన్స్ సరిపోతుందంతా పోయింది. ఎవిడెన్స్ దగ్గర ఒక రకమైనటువంటి సేఫ్టీ లేదు. అక్కడ ఎవరో ఒక కనీసం ఒక కానిస్టేబుల్ గారు కూడా లేరు. ఉన్నారని చెప్పండి. నేనుండగా 1000 మంది వచ్చారు ప్రజలు. నేనుండగా 1000 మంది వచ్చారు. ఒక్క పోలీసు లేరండి అక్కడ. ఒక్క పోలీసు గారు లేరు అక్కడ. మరి ఎలా జరుగుతుందండి న్యాయం? పోస్ట్ మార్టం దగ్గరికి నువ్వు వెళ్ళిపోయి నిలబడితే నీకేం తెలుస్తుంది? మెడికల్లో కోస్తారు. తెలీదా మాత్రం మెడికల్ గురించి? పలానా చోట యాక్సిడెంట్ అయింది, తగిలింది అంటారు. ఏం తెలుస్తుంది నీకు వీడియోలోని? అడగండి, సరిగ్గా డిమాండ్ చేయండి. సరే, డిమాండ్ లేకుండా వెళ్ళిపోతే మన క్రైస్తవ నాయకుల్లో ఐక్యత లేదు. ఉదయం చెప్పిన వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. నిజంగా మాట్లాడితే ఎవిడెన్స్ లేకుండా అక్కడ అడగండి. ఎవిడెన్స్ లేకుండా అక్కడ అడగండి. ఇప్పుడు కాదండి బ్రదర్ ఇప్పుడు ఒక రేప్ జరిగింది అనుకో. రేప్ జరిగినటువంటి గదిలో అక్కడ ఉన్నటువంటి సీరం మొత్తం అంతా బ్లడ్ మొత్తం ఎవిడెన్స్ బాడీ క్లాత్ అన్ని తీసుకుంటారు లేదా? తీసుకుంటారా? మరి ఎవిడెన్స్ ఎక్కడ తీసుకున్నారు చెప్పండి. దీనికి ఎవిడెన్స్ ఎక్కడ తీసుకున్నారు? చెప్పండి సార్. మీరు రేపు వచ్చి రేపు ఏం జరుగుతుంది? జరిగింది రేపు ఉండదు కదా సార్. జరిగింది రేపు రేపు మారిపోతుంది. ఒకటే, ఒకేసారి లోయ ఒకవేళ యాక్సిడెంట్ అయితే ఒకేసారి ఇలా పడితే బాడీ ఇలా ఎగిరి పడతాం మనం. అంతే కదా? అంతేనా? ఇలా పడితే బాడీ ఇలా ఎగిరి పడతాం. మాత్రం కూడా తెలియదా మీకు? ఎక్కడ ఎవరు చేసి బండర్ చేసేసి బండి మీద పడేసాడు అని అడగడం లేదు మనకి. ఎందుకంటే రేపొద్దు తెల్లవారు ఏం జరుగుతుందండి? బాడీ తీసిన హైదరాబాద్ వెళ్తారు. చెప్పండి. ప్రపంచంలో నిర్భయ కేసులకే దిక్కులేదు. జరిగిన తర్వాత అసలు ఒక పోలీసు కూడా అడగండి. ఎక్కడ ఉన్నా సారీ అడగండి. ఏం తెలుస్తుంది? ఇప్పుడు పిటిషన్ అడిగాం. పిటిషన్ అడిగితే పిటిషన్ ఇవ్వాల. ఫస్ట్ పాయింట్, పిటిషన్ అడిగితే పిటిషన్ ఇవ్వట్లా. పిటిషన్ ఇస్తానంటున్నారు. పిటిషన్ అడిగితే పిటిషన్ ఇవ్వకోకుండా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళే మాట్లాడేసి డిపార్ట్మెంట్ వాళ్ళే చదివేసి ఇప్పుడు పిటిషన్ ఫోటోలు తీసుకుంటాం అన్నా సరే, పిటిషన్ మాకు చేతికి ఇవ్వండి అన్నా సరే, ఎక్కడా పిటిషన్ చేతికి ఇవ్వకోకుండా ఎఫ్ఐఆర్ చేస్తామన్నారు. ఒకవేళ పిటిషన్ లో వాళ్ళకి ఇష్టమైనటువంటి కంటెంట్ రాసుకొని అదే కంటెంట్ మీద సంతకాలు పెట్టించుకొని రేపొద్దున ఎఫ్ఐఆర్ కూడా అదే అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏం చేయలేం. ఎందుకంటే ఇందాక తెలుగులో చెప్పింది వేరే, ఇంగ్లీష్ లో చెప్పింది వేరే. ఇంగ్లీష్ రాసింది వేరు, తెలుగులో చెప్పింది వేరు. ట్రాన్స్లేషన్ తప్పు చేశారు. కాబట్టి ఆ పిటిషన్ వచ్చేంత వరకన్నా వెయిట్ చేద్దాం. రావాలి. వచ్చిన తర్వాత ఆ పిటిషన్ బేసిస్ గానే ఎఫ్ఐఆర్ అయిందా లేదా, అదే లేదా అనేది మనోభావాల కోసం సాఫ్ట్ కాపీ రిలీజ్ చేయాలి బయటికి. ఖచ్చితంగా.